నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో హై డ్రామా చోటు చేసుకుంది. కేజీబీవీలో పనిచేస్తున్న వంట కార్మికుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు కత్తిపీటలతో ఘర్షణకు దిగారు. మద్యం మత్తులో వర్కర్లు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఓ లలిత కేజీబీవీకి చేరుకుని వంట కార్మికులను మందలించగా ఆమెపై తిరగబడ్డారు. కేజీబీవీలో పనిచేస్తున్న ముగ్గురు వంట కార్మికులు డ్యూటీల విషయంలో గొడవ పడ్డారు. ముగ్గురి మధ్య మాట పెరిగి కత్తిపీటలతో దాడులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు ఎస్ఓ లలితకు సమాచారం అందించడంతో ఆమె అక్కడికి చేరుకుని ముగ్గురు కార్మికులను మందలించింది. అవి కత్తిపీటలతో ఒకరి మీద ఒకరిని నరుక్కొని కత్తిపీటలు తీసుకొని పోయి పిల్లలు ఇప్పిపోతే పిల్లల మీద ఇట్లా పోయి అంతా చేస్తుంటే ఎట్లా ఉండాలి సార్? నాకు భయం అయింది. కత్తిపీట చాలా షార్ప్గా ఉన్నది. ఇంకా అది ఆమె గొంతు మీద కోసుకోవడమో ఈమె గొంతు కోసుకోవడం ఇంకేదైనా చేస్తే నాకు ఎట్లా ఉంటుంది సార్? ఇక అట్లా అని చెప్పి ఎందుకు అట్లా తయారయ్యారు, ఎందుకు ఇట్లా సైకోగా తయారయ్యారు, నైట్ పూట మళ్ళీ తాగి వస్తున్నారు పిల్లలు. నేను రాకముందే ఉడికొస్తున్నారు. నైట్ అంతా తాగి ఏడంటే టాయిలెట్ చేస్తున్నారు. ఏడంటే వాళ్ళకి మధ్య ఉంటలేదు. మాకు ఇష్టం వచ్చినట్టు లంజలు అవి ఇవి అని బూతులు తింటున్నారు మేడం అని అంటే ఆగండి, మాట్లాడదాం ఆగండి అమ్మా అని నేను చెప్తానే ఉన్నా. అప్పటికి ఇంకా గొడవ చేస్తూనే ఉన్నా సార్. ఇంకా అట్లని ఎందుకు అట్లా చేస్తున్నారమ్మా? 12 సంవత్సరాలు నా దగ్గర మీకు పనిచేసారు, ఎప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు ఏర్పడింది, మీకు ఏం జరిగిందని చెప్పేసి నా ముగ్గురికి 3 దెబ్బలు అయితే కొట్టిన. ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు అడుగుతున్నట్టే రేపు కూడా ఉంటుంది మామూలు కాబట్టి సదరు చెప్తే వాళ్ళు ఇంటారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను అన్నా. కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టాలో ఇంకేదైనా చేయాలో అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఏంటి సార్ వాళ్ళు ఎప్పటి నుంచో ఒకటే గొడవలు, ఎప్పుడు ఏదేదో ఉంటే ఏదేదో చేస్తారు. పిల్లలు కూడా ఇగో లెటర్లు రాసి కూడా ఎన్నోసార్లు ఇచ్చింది నాకు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ ఉండే కూడా ఉండలేమ్మా వాళ్ళు ఆంటీ వాళ్ళు మీరు మాట వినరు, ఆంటీ వాళ్ళు చెప్తే కూడా చేయరు, ఇది చేయరు అది చేయరు అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళని చదువుకుంటా. కానీ వాళ్ళకి పీక్ స్టేజ్కి వచ్చేసింది. అది వాళ్ళు తాగి రావడము, ఆ తాగిన మధ్యలో ఏం చేస్తున్నారు